ఇటీవల కాశ్మీర్లోని కొంతమంది ముస్లింలు ఇరాన్ దేశం కోసం భారీ ఎత్తున విరాళాలు సేకరించడం ప్రారంభించారు. డబ్బు, బంగారం, వెండి, ఉంగరాలు, విలువైన వస్తువులు, చివరికి ఇంట్లో వాడుకునే రాగి, ఇత్తడి పాత్రలు కూడా ఇరాన్ కు పంపడానికి ఇచ్చేశారు. చిన్న పిల్లలు తమ కిడ్డీ బ్యాంకులను పగలగొట్టి మరీ డబ్బు ఇచ్చారు. ఇరాన్ నాయకుల ఫోటోలు పట్టుకుని వారి కోసం రోదిస్తూ కనిపించారు. ఇరాన్ యుద్ధం చేయాలని, దానికి అవసరమైన డబ్బు, ఆయుధాలు మేం సమకూరుస్తామని వాళ్లు నినాదాలు చేశారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇలా సుమారు 600 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు సేకరించారట. ఈ ప్రేమ, ఈ ఔదార్యం చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ విచిత్రం ఏంటంటే, ఒకవైపు ఇరాన్ కు కోట్లాది రూపాయలు దానం చేస్తున్న వీళ్లే తమ సొంత రాష్ట్రంలో కరెంటు బిల్లులు కట్టడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం కొత్త ఎలక్ట్రికల్ మీటర్లు పెడితే వాటిని సుత్తులతో పగలగొడుతున్నారు. మాకు ఉచిత విద్యుత్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే విదేశానికి కోట్లు దానం చేస్తారు, కానీ సొంత దేశంలో కనీస సేవలకు డబ్బు కట్టరు. ఈ ద్వంద్వ వైఖరి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.